హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నస్రుద్దీన్. ఈరోజు మనం సోనీ లీవ్లో రిలీజ్ అయిన ఒక ఓటీటీ మూవీ అయినటువంటి మలయాళీ ఫ్రమ్ ఇండియా 2 గంటల 15 నిమిషాల రన్ టైంతో సోనీ లీవ్లో ఓటీటీలో రిలీజ్ అయిన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాము. ఈ మలయాళీ ఫ్రమ్ ఇండియా అంటే సింపుల్గా ఒక హీరో సీక్రెట్గా ఒక ఏరియాకి వెళ్తున్న టైంలో పాకిస్తాన్లో ఆ హీరోని ఆపుతారు. అప్పుడు ఏం జరిగింది, హీరో వాళ్ళకి ఏం చెప్పాడు, హీరో వాళ్ళకి చెప్పిన ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది సింపుల్ స్టోరీ లైను. ఈ సినిమా స్టార్టింగ్ చూసుకున్నట్లయితే ఒక 15 మినిట్స్ బాగా ఇంట్రెస్ట్గా మంచి ఇంట్రడక్షన్ సీన్ తోటి బాగా చూపించిన డైరెక్టరు సెకండ్ హాఫ్ని బేస్ చేసుకొని సెకండ్ హాఫ్ని చూపించడం కోసమో ఏమో ఫస్ట్ హాఫ్ మొత్తం ల్యాక్ చేసినట్టు, సందర్భం లేని సన్నివేశాలు, అవసరం లేని అవసరం లేని సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి మరీ చూపించాడు ఈ ఫస్ట్ హాఫ్లో. సో డైరెక్ట్గా మనం సెకండ్ హాఫ్లోకి వెళ్ళినట్లయితే సెకండ్ హాఫ్లో చెప్పే కొన్ని సన్నివేశాలు, సెకండ్ హాఫ్లో వచ్చే ముఖ్యంగా కులము మతము అనే వాటి మీద వచ్చే సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా హీరోకి పాకిస్తాన్ ఫ్రెండ్ అయినటువంటి అతను చేసిన సాయం ఏంటి, వాళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్వర్జేషన్ ఏంటి అనేది చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఇకపోతే కులము మతము అనే పాయింట్ని తీసుకొని దాని మీద చిత్రీకరించిన సన్నివేశాలు బాగా ఉద్వేగభరితంగా చూపించాడు డైరెక్టరు. ఇక కేవలం సెకండ్ హాఫ్ను మట్టికి బాగా ఫ్రీ చేసి చూపించిన డైరెక్టరు ఫస్ట్ హాఫ్ను మట్టికి బాగా ల్యాక్ చేసి స్లో నేరేషన్తో చిరాకు తెప్పించాడు. డైరెక్ట్గా మనం చూడాలి అనుకుంటే ఓటీటీలో డైరెక్ట్ సెకండ్ హాఫ్లోకి వెళ్ళటం బెటర్. సెకండ్ హాఫ్ నుంచి చూసినట్లయితే చాలా బాగా ఆకట్టుకుంటుంది. కాకపోతే సెకండ్ హాఫ్లో కొన్ని సన్నివేశాలు సీరియస్గా నడుస్తున్న టైంలో అక్కడ కామెడీ ట్రాక్ని బిల్డ్ చేయడం కొంత డ్రాబ్యాక్గా అనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ సినిమా యొక్క మ్యూజిక్ ఓకే, బాగానే ఉంది, పర్లేదని చెప్పాలి. ఇకపోతే వచ్చే సాంగ్స్ కానీ డబ్బింగ్ కానీ అంతగా ఆకట్టుకోకపోవటం డ్రాబ్యాక్. కంటెంట్ అనేది సింపుల్ కంటెంట్ అయినప్పటికీ దాన్ని కేవలం 2 గంటల 15 నిమిషాల రన్ టైంలో చూపించాలనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఫస్ట్ హాఫ్ మొత్తం ల్యాక్ చేసి సెకండ్ హాఫ్ను మటుకు బాగా బిల్డ్ చేశాడు. ఇకపోతే కన్క్లూజన్ వచ్చేసరికి క్లైమాక్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేసే విధంగానే ఉంటుంది. సో ఈ మూవీని చూడాలి అనుకుంటే డైరెక్ట్గా ఓటీటీలో సెకండ్ హాఫ్ నుంచి చూస్తే బెటర్. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి TSM Blog. థ్యాంక్ యూ. నేను మీ నస్రుద్దీన్.